హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. శివ ఇది చాలా అంటే చాలా ఈజీ. ఈరోజు ఈ వీడియోలో మేమందరూ చేయబోతున్నాం గెస్ ది కూల్ డ్రింక్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో మీరు ఇక్కడ చూసినట్లయితే 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఈ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ని ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఒక్కోసారి తాగింటారు, కానీ ఒకటేసారి 10 టేస్ట్ చేసి అయితే ఎవరు చెప్పలేరు. నేను చెప్తావు శివ? నేను చెప్పలేను. డబ్బురు గారు చెప్తాడంట. ఈ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు బ్లైండ్ ఫోల్డ్ అయితే చేసి పెట్టుకొని ఉంటారు. ఒక్కరి తర్వాత ఒక్కరైతే ఆడతారు. ప్రతి ఒక్కరు 10 కూల్ డ్రింక్స్ ని టేస్ట్ చేసి కరెక్ట్ గా గెస్ చేయాల. ఎవరైతే తప్పుగా గెస్ చేస్తారో ఒకటి కాదు 2 కాదు, ఒకటేసారి ఒక్క తప్పు కూల్ డ్రింక్ గెస్ చేస్తే వెనకలు 4 ఉంటారు. ఒక్క తప్పు చేస్తే 4 గుడ్లు కొడతారు ఒకటేసారి. ఒక కూల్ డ్రింక్ పాట మూతికి కదరా తలకే కొట్టల్లా. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ పనిష్మెంట్ కూడా వెంటనే పడతానే ఉంటాయి ప్రతి ఒక్క గుడ్లు. ఛాలెంజ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అండ్ ఈ రోజు అయితే గుడ్ల వర్షం కాదు, గుడ్ల తుఫాన్ అయితే వస్తుంది. తలకాయలు కట్టుకోవడం మా రీటైలర్స్ అయితే కాదు, ఏకంగా ఫామ్ దగ్గర పోయి 1 2 3 4 5 గుడ్ల ట్రేలు అయితే తీసుకొని వచ్చినాం. అన్ని కుళ్ళిపోయిన గుడ్లే, అన్ని ₹2 తీసుకొని వచ్చేసినాము. కుళ్ళిపోయినవి చాలా తక్కువ రేటుకి. గుడ్డు ప్రతి ఒక్కరికి అయితే ఈరోజు అయితే బుడపలు వాసి ఇంటికి పోతారు. ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇడిచిపెట్టేది ఏమీ లే. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఉంటుంది. పక్కా మొత్తం వీడియో అయితే చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అంటే లైక్ అయితే తప్పకుండా చేయండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఆడతారు ఎవరు సెకండ్ ఆడతారు అనేది నెంబర్స్ వేసేస్తే డిసైడ్ చేద్దాం. నేనే ఉంటాను. ఎవరికి రా? లోకేష్. ఎవరికి? మోను. ఎవరికి? శివ. ఎవరికి? హర్ష. ఫోర్త్ నువ్వే. ఫోర్త్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. ఫస్ట్ పలిచ్చే శివ అయితే తిరిగినాడు. మాకైతే ఫస్ట్ గా తీసేసుకుంటా. నెక్స్ట్ నుండి ఇంకా నా ఛాన్స్ అయిపోయింది. 10 కరెక్ట్ గా చెప్పాలా. ఒకరు 10 కరెక్ట్ గెస్ చేసి చెప్పేంత వరకు గుడ్లు పడతానే ఉంటాయి. అట్లా పెట్టింది అట్లా ఉండవేడా. సరే ఈ సైడ్ నింటే ఈ సైడ్ మధ్యలో నుంచి తీస్తాం. నీ ఇష్టం. నేను శివాకైతే ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు శివాకి కళ్ళకి గంతలు నీట్ గా కడదాము. ఏం కనపడదు ఇవన్నీ శివ. ఒకసారి చెప్పు. అట్లా కాదు, గెస్ చెయ్యి. 3 కనపడలేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ కూల్ డ్రింక్ గెస్ చేయబోతున్నాడు శివ. ఇరుముట్టి లేవురు. కరెక్ట్ చెప్తాడా తప్పు చెప్తాడా? ఫస్ట్ చెప్పండి రా. కరెక్టే చెప్తాడు. కరెక్టే. ఇదైతే కరెక్టే. ఏది కష్టంగా ఉంటుందో అది మనకి చూస్తేనే అర్థం అయిపోతుంది. ఫస్ట్ గో మన స్ప్రైట్. ఇదిగో నిజం చెప్పేసి ఎట్లా నువ్వు. స్మెల్ చూస్తున్నాడు, స్లోగా టేస్ట్ చూస్తున్నాడు. ఫ్రూటీ. షాబాష్. కరెక్ట్ గెస్ చేసినాడు. ఇంకా 9 ఉన్నాయి. ఒకటికే కాదు, ఇంకా 9 ఉన్నాయి రా. ఓకే, ఫస్ట్ అయితే స్ప్రైట్ ని ఫ్రూటీ అన్నాడు. ఇప్పుడు టఫ్ సబ్జెక్ట్ ఇద్దాం. చెప్తాడా? చేయబట్టి శివ. నెక్స్ట్ స్మెల్ చూస్తున్నాడు, టెక్స్చర్ చూస్తున్నాడు, థిక్నెస్ కూడా చూస్తాడు. నువ్వు అంతా అయినట్టు మళ్ళీ మిగతా 8 బాటిల్ తాగలేవు. కొంచెం చిక్కుతాడు. ఇప్పుడు చిక్కిపోతాడు. కమ్ ఆన్. రెడ్ బుల్ స్టింగ్.
కానీ కానీ గోలీ సోడా నాకు తెలిసి నువ్వు ఇట్లా చేస్తే నాకు తెలిసి బాటిల్ అంతా ఇచ్చినా కూడా టేస్ట్ చేస్తానే ఉంటావు. మెరిండా ఇంకా 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 దగ్గరలో ఉన్నావు ఫ్యాంటా దాంట్లోకి స్ప్రైట్ అన్ని చెప్పు చెప్పు నన్నారి నన్నారే శివ నన్నారే అని చెప్పు. కమాన్ ఇంకొంచెం పోస్తా బాటిల్ ఇచ్చేసేనా? అడిగితే పోతాం. బాటిల్ ఇచ్చేలా అందుకే శివ కొద్ది తాగా అంతే ఎక్కువ పోయేమో. ఇప్పుడు మాజా తగలికి నోరంతా ఏందో అయిపోయారా కమాన్ సిక్కింగ్ ఛాన్స్ అంతా తాగితే పల్పి కరెక్ట్ చెప్పినావు. ఓకే లెట్స్ గో విత్ ఈజీ. శివతో పాటు మాకు కూడా ఈజీ పీజీ. నాకు కూడా రైట్ శివ ఇది చాలా అంటే చాలా 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 ఈజీ శివ. డెడ్ ఈజీ. నాకు తెలిసి యాడ్ చెప్పలేడు కనుక్కో. నా తెలిసి వాసన చూస్తానే చెప్పేయగలవు నువ్వు. నోరు వాసన చూడు. కమాన్ నోరు కొంచెం టేస్ట్ తో గెస్ చేయాలా? మౌంటైన్ డ్యూ అంట. పెప్సీ. కమాన్ ఇంకా చెప్పు ఏయ్. చెప్పు స్ప్రైట్ ఆల్రెడీ చెప్పినావు కదా శివ. చెప్పు గుడ్డు వర్షం ఇయ్యాలి. నిమ్మకాయ కరెక్ట్ గెస్ చేసినావు శివ. ఓకే సక్సెస్ఫుల్లీ 3 చెప్పినావు. కాకపోతే నీ 3 ఇంకేంది అయిపోయినది. నువ్వు చెప్తా. ఓకే లాలా జలం కారుతాంది శివాకి. ఏందిరా స్వామి ఆ టేస్ట్లకి వెంటనే అసలు ఏందో కూడా అర్థం కాకుండా అయిపోయింది. ఇందాక లింకా తాగింది. ఇప్పుడైతే మనము ఫ్రూటీ ఇద్దాం మళ్ళీ. ఫస్ట్ అయితే పడతాదప్ప. నాకు అర్థమైన ప్రకారం అయితే ఇంకా శివాకి 1-2 కాదు గుడ్ల ట్రైనే కాల్సిన అవసరం అవుతుంది. కుంభకర్ణుడు ఎవరో తులిసింది నేను అక్కడ. ఓకే ఇప్పుడు శివ నీకు ఒక ఈజీ హింట్ ఇస్తున్నాను. దీన్ని ఆరెంజెస్ తో చేస్తారు. ఆరెంజ్ బాగా గుర్తు అంటే ఆరెంజ్ అంటే వాళ్ళు పల్పి ఆరెంజ్ అనుకోండి. అట్లా ఆరెంజ్ ఫ్లేవర్. ఫస్ట్ స్మెల్ చూడు, తర్వాత టెక్స్చర్. కమాన్ ఇదాప ఇది బత్తాయి జ్యూస్. మొసాంబే. కమాన్ గెస్ శివ గెస్. ఫ్యాంటా. షాబాష్ కరెక్ట్. నువ్వు పెట్టద్దు మళ్ళీ కిందకి పెట్టేస్తావు. ఓకే మొత్తానికి 4 కరెక్ట్ చెప్పినాడు. రిమైనింగ్ 6 ఉన్నాయి. ఇప్పుడు హార్డెస్ట్ స్టఫ్. ఇన్ని తాగిన తర్వాత శివాకి హింట్ గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ సౌండ్ వచ్చింది. మాజా తాపితే అయిపోయారా ఎవరైనా? సరే ఏంది టేస్ట్ మాజా లేనే లేదు. ఇంకొక 4 మాజా లేనే లేదు. కొడతాం మళ్ళా. శివ కమాన్. కొంచెం టఫ్ ఇది. ఆలోచించి బాగా ఆలోచించి చెప్పు శివ, లేదంటే గుడ్లు సన్న కొట్రు. థమ్స్ అప్ ఇద్దాం. తీసుకో. ఇది ఎవరు కొట్టింది అది? మోహన్. ఎవరో లేదు. లాస్ట్ గుడ్ అయితే లోకేష్ గారు కొట్టారు. కమాన్ కోకో కాదు. పెప్సీ. నేను పెడతానండి శివ. ఓకే శివ హాఫ్ ద రౌండ్ అయిపోయినాయి. ఇంకా 5 ఉన్నాయి. ఇంకా 5లో 1 2 3 ఈజీ థింగ్. 3 ఈజీనే ఉన్నాయి. ఏమీజీ ఉన్నాయి టేస్టే తెలుసులే.
3 ఈజీ, ఎందుకంటే ఇది easy 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి నువ్వు ఆల్రెడీ చెప్పేసినావు, ఇంకా మిగిలింది ఒక్కటే. చెప్పేస్తాడు శివ. వాసన చూసి చెప్పాలా శివ. మిరిండా శాబాష్. వాట్ ఎ వండర్ఫుల్ మిరాకిల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ యాది మౌంటైన్ డ్యూ అయ్యో వద్దును. హింట్. గ్లూ 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 గ్లో లు 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 లు. లులులులులులులు. ఇప్పుడైతే మన ప్రపంచవ్యాప్తంగా తెలిసిన బ్రాండ్ ఇది. థమ్స్ అప్. మహేష్ బాబు వచ్చినాడు. బాబు తాగండి, శివ మాదిరి గుడ్డు కొట్టించుకోండి. టేస్ట్ ద థండర్. ఫస్ట్ లో అన్ని అయిపోయాయి. థమ్స్ అప్ మళ్ళా వేయాలి వస్తాను థమ్స్ అప్. ఇప్పుడు పడతాది నాకు తెలిసి. పెప్సీ మళ్ళీ వేయకూడదు. మళ్ళా థమ్స్ అప్ ఎందుకు? తాగిందే తాగిస్తున్నాడు శివ, గుర్తు తెచ్చుకో కొంచెం. అట్లేం లేదులే శివ. ఏం లేదులే. నా అంచనా కరెక్ట్ అయితే నీకు ఇప్పుడు ఒక 5 గుడ్లు పడతాయి. శివ చూసి చెప్పు శివ. మిషన్ అరుస్తోంది అక్కడ. తప్పు చెప్తున్నారు. ఆల్ రైట్ ఆల్ రైట్. స్ప్రైట్. యా, రాంగ్ రాంగ్ రాంగ్. పెప్సీ. రాంగ్. ఇంకో గుర్తు తీసుకో. ఇంకా ఏమేమి బ్రాండ్ ఏమేమి ఉన్నాయన్నా చెప్పు. ఇంకేమి కమాన్ దగ్గరలో ఉన్నావు. ఇంక మిగిలింది 3. ఇంక మిగిలింది 3. ఏం చెప్తాము బా? ఉంది. వాసన చూసి చెప్పు, అట్లా చెప్తే ఇంక చెప్పేస్తారా? లేదు మోసం ఆలేలే. శివ అంటే న్యాయం అంటే శివ. కమాన్ శివ. శబాష్. అదే నోట్లో ఉంది బయట. అదే మౌంటైన్ డ్యూ. నువ్వు ఇచ్చే. ఏంది శివ, నిన్ను చూస్తా వాంచేతన్నారే శివాని. శివ ఇది కొంచెం టఫ్. అది ఏం బ్రాండ్లు ఉన్నాయన్నా తెలియదు. అట్లెట్లా చెప్పేకైతుంది. చెప్తాము, అట్లా చెప్తే చెప్పేద్దామని. నిన్న నువ్వే కదా సూపర్ బజార్ ఇది ఇచ్చింది. రేమండ్ కంపెనీ. ఇప్పుడు నేనే పోయి తెస్తానని పోయి శివ తెచ్చినాడు. అగో శివ. జూడియో. పైకి ఎత్తకూడదా? లేదు కనపడదులే, కనపడినే చెప్పలేదులే. అదే కొట్టి. కమాన్ అదే. నోట్లో ఉంది బిందు. నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. చెప్పు శివ. స్ప్రైటా? శాబాష్. లాస్ట్ వన్ బట్ నాట్. ఇంకొకసారి కొట్టించుకో శివ. ఎన్ని కొట్టేసింది? 5 కొట్టాను. ఆయన గుడ్లన్నీ ఆయన గుడ్లేం లేదు, అగ్గవే. గో శివ. లాస్ట్ బట్ నాట్ లాస్టే. లాస్టే. ఏంది ఇంకోసారి పెప్సీ. 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 చెప్పు. కమాన్ గబగబా చెప్పే. గుడ్లు పడుతున్నాయి, చెప్పల్లా, కరెక్ట్ చెప్పల్లా. రెడ్ బుల్. గుర్తు తెచ్చుకో. యాయా పేర్లు అయిపోయినాయి, యావే కాలేదని నువ్వు మైండ్ లో పెట్టుకో. కోకో. శాబాష్. అయిపోయినాయి. సాగిపోయింది. శివ అయితే చాలా బాగా గుడ్లు కొట్టించుకొని 10 కరెక్ట్ గెస్ చేసినాడు. చాలా చోట్ల ఏంది సరిగ్గా గెస్ చేయలే అసలే. ఇది లే శివ. స్ప్రైట్, కోకో, మాజా అనే. గుడ్లు పడితే ఆటోమేటిక్ పేర్లు కూడా యా ఉన్నాయి కూడా మర్చిపోతాం రా. సరేలే. నెక్స్ట్ నేనే లోకేష్.